Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం గోల్డ్ రేట్ చూస్తున్నాము. ఇప్పుడు అక్షయ తృతీయ దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో మనం బంగారం రేట్ చూసినట్లయితే లక్షకు చేరువలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మనము ప్రశాంత్ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. వారితో మనం మాట్లాడదాము. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి మానస. ప్రశాంత్ గారు, ఇప్పుడు లక్షకి చేరువలో ఉంది బంగారము. మీరేమంటారు? ఇంకా లక్ష దాటి వెళ్ళబోతుంది అంటారా? అసలు ఎందుకు ఇంత ఎక్కువగా ప్రైస్ అనేది పెరుగుతోంది? ఇప్పుడు మనం కొన్ని రోజుల్లో చూసినట్లయితే మనకి ఒక 10,000 పెరిగిపోయింది. ఇంత ఎక్కువ ప్రైస్ పెరగడానికి గల రీజన్ ఏంటంటారు? ఖచ్చితంగా అండి. మనకు సుమన్ టీవీ ద్వారా శ్రోతలందరికి కూడా మనం అందరికి కూడా గత 2 సంవత్సరాలు కూడా బంగారంపై అవగాహన, బంగారంపై పెట్టుబడి, బంగారంపై ప్రెడిక్షన్స్ అన్ని కూడా చేస్తూ వచ్చాము. బిజినెస్ పర్స్పెక్టివ్లో మనం ముందుగానే ఊహించినట్టు జూన్, జూలై మాసానికి 1,00,000 వరకు చేరువలో ఉండేది. మనకు కొన్ని డెసిషన్స్ వల్ల, గ్లోబల్ డెసిషన్స్ వల్ల మనకు దాదాపు ఏప్రిల్ ఎండ్ మేలోనే ₹1,00,000 చేరువలోకి పసిడి చేరుకోబోతుందండి. సో ముఖ్యంగా మనం అందరం కూడా డైలీ న్యూస్ పేపర్స్ చూస్తున్నాము, తర్వాత న్యూస్ ఫాలో అవుతున్నాము. అమెరికా ఓపెన్ చేసిన, అంటే ముఖ్యంగా ట్రంప్ ప్రధానంగా ఓపెన్ చేసిన ట్రేడ్ వార్ అనేది దేశాలన్నిటిపైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతి దేశంపై వేస్తున్న అధిక సుంకం అనేది ఒక ఆర్థిక అనిశ్చితి ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా ఇది ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ఒక ప్రదేశంలో కానీ ఒక ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి ఎప్పుడున్నా కూడా బంగారం అనేది ఒక సేఫ్ హేవెన్ అంటారు, అంటే సురక్షితమైన పెట్టుబడి. అది ముదపరులు అయితేనేమి, దేశాలు అయితేనేమి, తర్వాత హోల్సేల్ ఇన్వెస్టర్స్. ఎప్పుడైతే ఆర్థిక అనిశ్చితి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా అందరి కళ్ళు కూడా బంగారం వైపే ఉంటుంది. ఇక రీటైలర్గా మనకు రాబోతున్న, అంటే ఇండియాలో కానీ మరే ఇతర దేశాల్లో కూడా ఆభరణంగా దాని మోజు కూడా తరగట్లేదు, రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఈ కారణాల వల్ల కూడా ఇది అమాంతంగా పెరుగుతూ పోతుంది. సో మనకు ఎప్పుడైతే ఈ మన యుక్రెయిన్ వారు, తర్వాత ఇజ్రాయెల్ వారు, ఈ సందర్భంలో మనకు ఒక రకమైన అనిశ్చితి ఉన్నది. అప్పుడు అది జియో పొలిటికల్ టెన్షన్స్ అంటారు. ఆ టైంలో బంగారు చాలా అమాంతంగా పెరిగింది. ఇప్పుడు జరుగుతున్నది జియో ఎకనామికల్ క్రైసిస్, అంటే ఆర్థిక అనిశ్చితి, సుంకాలు విధించడం వల్ల ఏ వస్తువు పెరుగుతుందో తగ్గుతుందో, కార్లు, ఆటోమొబైల్స్, ఇటువంటి టైంలో సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు అందరూ చూస్తున్నారు. సో వీటిని నేను ఇంకా ఒక 2-3 విషయాలు దీని మీద మాట్లాడవలసి ఉందండి. అయితే మీరు ఒక 3-4 వారాల కిందట ఒక వీడియో చేశాం మనం. అంటే మార్నింగ్ స్టార్ అనే ఒక పత్రిక ద్వారా అమెరికాలో ఉన్న ఒక స్టాక్ అనలిస్టు బంగారు 56,000 వరకు పడిపోతుంది అంటూ కొన్ని ఊహాగానాలు కొన్ని న్యూస్ పేపర్లో ప్రచురించాయి. అంటే దానివల్ల అందరూ చాలామంది ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. అదేంటండి బంగారు 60,000 పడిపోతుందని అమెరికాలో ప్రెడిక్ట్ చేశారని. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో స్టాక్ అనలిస్టులు పెడుతున్న భయం అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం తగ్గుతూ వస్తుంది. మనం చూసాము, రోజు రోజుకి స్టాక్ మార్కెట్లో ఉండే షేర్స్ ధరలు పడుతూ వస్తున్నాయి. ఎందుకంటే అనిశ్చితి ఉంది కాబట్టి ముదుపరులు అందరూ కూడా బాండ్స్ కానీ, లేకపోతే ఎఫ్డీస్ కానీ, లేదా గోల్డ్ కానీ, ఇట్లాంటి సురక్షితమైన పెట్టుబడుల వైపే వెళ్తున్నారు. ఇటువంటి టైంలో స్టాక్ మార్కెట్ని బూస్ట్ చేసే విధంగా గోల్డ్ ధరలు పడతాయంటే గోల్డ్ కొనడం కొంచెం ఆపుతారనే ఉద్దేశంతో కొద్దిమంది అనలిస్ట్ చేస్తున్న ఊహాగానంగా తప్ప మరేది కాదు. మనం అందరం కూడా సాక్ష్యం, అంటే బంగారు ఏ విధంగా మనం వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు 47,000 ఉండే బంగారు దాదాపుగా ఈరోజు ₹1,00,000, అంటే స్థిరంగా 24-36% ఆర్థిక ఒక ఇయర్ మనకు రిటర్న్ ఇస్తూ వస్తుంది బంగారు. కానీ ఇది ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందా అంటే ఉండదండి. ఎందుకంటే ఈ ఆర్థిక అనిశ్చితి వల్ల ఇలా వస్తూ ఉంది. బంగారు అనేది మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటే కొనలేని స్థాయికి వెళ్తే ఎవరు కూడా కొనలేరు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మళ్ళీ స్టేబుల్ అవుతుంది. కానీ లాంగ్ రన్లో బంగారు ఎప్పుడు కూడా మంచి రిటర్న్ ఇస్తుంది అనేది మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్న అంశం. అక్షయ తృతీయ ఉంది, మీరన్నట్టుగా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, అలాగే ట్రంప్ విధిస్తున్నటువంటి కొత్త కొత్త కండిషన్స్ కావచ్చు. సో ఈ నేపథ్యంలో టోటల్ గా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. ఈ పెరుగుదల ఇంకా ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు పెరగొచ్చు అంటారు గోల్డ్ రేట్ మీ అనలిస్ట్ ప్రకారం? దాదాపుగా 1,00,000 నుంచి 1,05,000 తర్వాత బంగారు స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు కూడా మరొకసారి చర్చకు వచ్చాయి. ట్రంప్ నిర్ణయాలు కూడా కొన్ని హోల్డ్లో పెట్టారు. మీరు చూసారంటే 90 రోజుల హోల్డ్లో ఉంది. అన్ని దేశాలపై సుంకాలని హోల్డ్లో పెట్టి కేవలం చైనా మీద మాత్రమే ఈరోజు సుంకాలు పెంచుకున్నారు. సో ఎందుకంటే కంప్లీట్గా ఇది ఒక సైకిల్,
ప్రతి దేశం కూడా డాలర్‌లని రిజర్వ్‌గా కరెన్సీగా పెట్టుకుంటుంది. బంగారు కూడా ఒకటి 10% పెట్టుకుంటుంది. ఎప్పుడైతే డాలర్ అనేది ఇంపాక్ట్ అయితే వస్తుందో, అమెరికా ఈ సుంకాల వల్ల లాభపడేది ఏముండదు. కాబట్టి మార్కెట్‌లో కొంచెం డబ్బు తిరగాలి, అందరూ కూడా స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టాలి, స్థలాలు కొనాలి, వ్యాపారాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంతగా ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలి. ఎలా ఇస్తాయంటే సెంట్రల్ బ్యాంకులు దేశీయ బ్యాంకుల్లో వేసే ఏదైతే రిజర్వ్ రేషియో అంటారో, రెపో రేట్ అంటారో, అదొక 25 బేసిస్ పాయింట్ మనకు తగ్గినప్పుడు లోన్ల రేట్లు తగ్గితే ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించినట్టు. అలా అమెరికాలో కూడా తగ్గడం స్టార్ట్ చేస్తే డాలర్స్ అనేటివి కూడా మళ్ళా మార్కెట్‌లోకి రావడం జరుగుతూ వస్తుంటే ఖచ్చితంగా మనకు బంగారం రేట్లనేవి కొంచెం కిందికొస్తాయి. ఇతర పెట్టుబడుల వైపు అందరూ చూస్తారు. అది బహుశా 2 నెలలు, 3 నెలలు పట్టొచ్చు ఇది స్టేబుల్ కావడానికి. మరీ ఇప్పుడు 60 కాస్త 1,10,000 అయింది కదా! ఇది 2,00,000 అవుతుందా అన్నంత రీతిలో పెట్టుబడులు పెట్టి నష్టపోమనైతే మనం చెప్పమండి. కానీ స్థిరంగా 1,05,000 తర్వాత స్థిరమైన గ్రోత్ ఉంటుంది. అంటే స్థిరమైన అంటే ఎప్పుడైనా చూడండి 8-12% ఒక సాలుకంటే 1 ఇయర్‌కి వస్తే అది స్థిరమైన రిటర్న్. అది 24, 36 అంటే అది అబ్నార్మల్ గ్రోత్. ఎందుకంటే మనం ఒక 24% రిటర్న్ రావాలంటే ఏ వ్యాపారం చేసినా రాదండి అది. సో, కాబట్టి అంత అభివృద్ధి చెందుతుంది 2025లో అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. సో, మరి గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి ఇప్పుడు అక్షయ తృతీయ అంటే లేడీస్ అందరూ గూడా గోల్డ్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం జెప్తారు ఇప్పుడున్నటువంటి ఈ ప్రైస్‌లో? గోల్డ్ అనేది నేనెప్పుడూ ఫిజికల్ గోల్డ్ అంటే 22 ఆర్నమెంట్ గోరంలో ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కొనమని నేను చెప్పనండి. ఎందుకంటే అది 22 ఆర్నమెంట్‌లో కొన్నప్పుడు మనకు తరుగుంటుంది, తయారీ ఉంటుంది. అంత 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 విలువ మనకు మళ్ళీ అమ్మినప్పుడు రాదు. కాబట్టి 24 క్యారెట్ ఫిజికల్ గోల్డ్ కూడా కొనొద్దని చెప్తాను. గోల్డ్ స్టాక్ మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా కొనుక్కోవచ్చు. గోల్డ్ బాండ్స్ ఉండేవి చూడండి, సావరెన్ గోల్డ్ బాండ్స్. అది ఇప్పుడు ప్రెజెంట్‌గా స్టాప్ చేసింది ఆర్‌బీఐ. ఎందుకంటే ఈ రిటర్న్స్ ఎక్కువగా రావడం వల్ల ఆర్‌బీఐ ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయట్లేదు. అవి కూడా కొనుక్కోవచ్చు. కానీ ఆభరణం పైన మోజు తగ్గట్లేదు కాబట్టి కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎప్పుడు బంగారంలో మన దగ్గర ఉన్న రూ. 100 సేవ్ కొండి. ఒక 10, 20 బంగారు రూపంలో పెట్టుకోవడం తప్పేం లేదు. కానీ ఉన్నదంతా బంగారులో పెట్టుకోవద్దండి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండండి. మీరు ఒక 100 గ్రాముల బంగారు తీసుకోవాలంటే 6 నెలల నుంచి 12 నెలల లోపంలో కొనండి. ఎందుకంటే మీకు ఏదైనా రేట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాని మీద బెనిఫిట్ పొందుతారు. అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న ఓన్లీ పెట్టుబడి రీత్యా చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ తీసుకోండి, లేదా గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సెక్యూరిటీ మీకు ఎక్కువగా ఉంటుంది. దాంట్లో పెరిగే వాల్యూని మీరు గెయిన్ చేసుకోవచ్చు. బంగారు నిల్వ గురించి మీరు వరి కావాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో, చూస్తున్నారు గదండీ గోల్డ్ ప్రైసెస్ ఇప్పుడు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. 1,00,000కి చేరువలో ఉంది బంగారము. జస్ట్ మనకి చాలా తక్కువ టైంలోనే 1,00,000 అనేది రీచ్ అయిపోబోతుంది 10 గ్రాముల బంగారం ధర. అయితే ఎక్స్‌పర్ట్ మనకి ప్రశాంత్ గారు చెప్తున్నది ఏంటంటే దాని తర్వాత ఇంకా ఎక్కువగా పెరుగుతుందా అంటే మాత్రం ఒక 3 మంత్స్ పరిస్థితి అనిశ్చితిగానే ఉంటుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఆఫ్టర్ 3 మంత్స్ మనకి గోల్డ్ ప్రైస్‌లో ఒక స్టెబిలిటీ అనేది మనం చూడొచ్చు అని అంటున్నారు. అండ్ అలాగే ఇఫ్ ఎట్ ఆల్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ బాండ్స్ ఇంకా అలాగే గోల్డ్‌కి సంబంధించినటువంటి ఆర్‌బీఐ రకరకాలుగా ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉంది. కాబట్టి అలాంటి గోల్డ్ బాండ్స్‌లో లేదంటే 24 క్యారెట్ గోల్డ్‌లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా లాస్ ఎక్కువ అవ్వకుండా కొంచెం ప్రాఫిట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే మనము జ్యువెలరీ పరంగా అంటే గోల్డ్‌ని జ్యువెలరీ లాగా కొనుక్కున్నట్లయితే గనక మేకింగ్, వేస్టేజ్ వీటన్నిటితో మనకి కొంచెం లాస్ అనేది ఉంటుంది. కాబట్టి 24 క్యారెట్ గోల్డ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ బెస్ట్ అని మనకు తెలియజేస్తున్నారు ప్రశాంత్ గారు. సో, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.